పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారితో ఉన్నాము. ఇంకొక వారం రోజులే ఉంది ఎలక్షన్ కి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి. ఎలా ఉండబోతుంది మరి బీజేపీ పార్టీకి? ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నది. గత 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఏమేం కార్యక్రమాలు చేసిందో జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా చూసినారు. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జూబ్లీ హిల్స్ ప్రజల్ని మోసం చేసిందో ఇక్కడ ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ 2 పార్టీలకు ఇక్కడ ఈ ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించబోతా ఉన్నారు. బీజేపీ పార్టీ 3వ స్థానానికే పరిమితం కాబోతుంది అని అటు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మొన్న ఈ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఆ 3ట్లో 2 భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా ఆ 2 రాజకీయ పార్టీలు ఈ రకమైన మాటలే మాట్లాడారు. జరిగింది ఏంది అల్టిమేటంగా? కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటని ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మాకు ఓటేసేది ప్రజలు, మమ్మల్ని ఆదరించేది ప్రజలు. మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించడానికి జూబ్లీ హిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించారు. 12 సంవత్సరాలుగా ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, మరోవైపు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. మరి మీకెవరు ఉన్నారు? మాకు ప్రజల మద్దతు మాత్రమే. మేము ఎంఐఎం పార్టీ భరోసాతోనో మిగతా వాళ్ళ పార్టీల భరోసాతోనో మేము రాజకీయాల్లో లేము. కేవలం ప్రజలు ఇచ్చేటటువంటి భరోసాతోనే ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం. ప్రజల మద్దతుతోనే రాజకీయాలు చేస్తాం. అందుకే ముచ్చటగా 3వసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కాగలిగారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ ప్రజల బలంతో భారతీయ జనతా పార్టీ గెలవబోతాం. ముస్లింల ఓట్లు ఏ పార్టీకి ఎక్కువ పడితే ఆ పార్టీ గెలుస్తుంది అని అటు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. ఎట్లా చూస్తారు ఆ విధానాన్ని? ఇప్పుడు మతపరమైనటువంటి అంశాలని భారతీయ జనతా పార్టీ ప్రస్తావించదు. మతపరమైనటువంటి అంశాలను మేము మాట్లాడే ప్రయత్నం చేయము. ఆ 2 రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి 20% ఉన్నటువంటి వాళ్ళు ఏదో మద్దతు ఇస్తే మేము గెలిచిపోతామని. 80% మద్దతు ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అందుకు ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా వాస్తవాలన్నీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్ ఇంత ఘోరంగా ఉండడానికి కారకులు ఎవరో ప్రజలు గ్రహించారు. కాబట్టి అందుకే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు. బీజేపీ హిందుత్వ పార్టీ అని చెప్తున్నారు. మరి ఇక్కడ 3 లక్షల ఓట్లకు పైగా హిందువుల ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లలో హిందుత్వ పార్టీ అంటున్నారు. హిందువుల ఓట్లు మీకు పడితే మీరు ఈజీగా గెలుపు ఛాన్స్ ఉంది కదా? తప్పకుండా భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ. హిందువులకు అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ తప్పకుండా అండగా నిలబడుతుంది. ఈరోజు మెజార్టీ ఉన్నటువంటి ఈ దేశంలో హిందువులకు మద్దతుగా ఉండడం తప్పేమున్నది? ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి 3 లక్షల పైచలకు ఉన్నటువంటి హిందువుల ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడవుతాయి.